హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో ఆర్జీయూకేటీ సెట్ 2021కి సంబంధించి ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్కి సంబంధించి సిలబస్ అలాగే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుందాం. సో సిలబస్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ అండ్ ఫార్ములా మాత్రమే ఇచ్చారు. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్, అలాగే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్, రెసిస్టివిటీ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్. దీంట్లో ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈ మూడింటికి డెఫినేషన్ చదివితే సరిపోతుంది. సో అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. అది మనం చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేయడానికి ఏమేం ఫార్ములా అవసరం అవుతాయో అవన్నీ రాసాము. ఫస్ట్ వన్ ఈజ్ I = Q/T అనే ఫార్ములా ఒకటి మనకి సిలబస్లో ఉంది. సో I అంటే కరెంట్, Q అంటే ఛార్జ్, T అంటే టైం. సో అలాగే నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే V = W/Q పొటెన్షియల్ డిఫరెన్స్ సంబంధించినటువంటిది. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, W అంటే వర్క్ డన్, Q అంటే ఛార్జ్. అలాగే నెక్స్ట్ V = IR, దిస్ ఈజ్ ఓమ్స్ లా. I = V/R అని అయినా రాయొచ్చు, లేదా R = V/I అని ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతూ ఉంటుంది. I = V/R అలా అయినా అడుగుతారు, లేదా V = IR ఈ విధంగా అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే R = V/I ఈ విధంగా అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ రకంగా ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ R1/R2 = L1/L2 ఈ ఫార్ములా కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఇది దేన్ని బట్టి వచ్చింది అంటే R ∝ L అనేటటువంటి రిలేషన్ బట్టి వచ్చింది. అలాగే R1/R2 = A2/A1 అంటే R ∝ 1/A. R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A కాబట్టి ఈ ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ ఫార్ములా చేయడానికి మనకి A = πr², ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇది మొత్తం కండక్టర్ అనుకుంటే ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దీని ఫార్ములా A = πr² అనే ఫార్ములా కూడా మనకి ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. సో ఇవన్నీ వచ్చినట్లయితే మీరు ఫార్ములాస్ ఈజీగా చేయగలుగుతారు, ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. సో లెట్స్ గో ఇంటు ప్రాబ్లమ్స్. సో ది ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ find the resistivity of the material of wire of length 1 meter and radius 0.1 millimeter has a resistance of 100 ohms. సో రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్ కనుక్కోవాలి మనం. అలాగే ఇక్కడ ఏమేమి ఇచ్చారు అంటే వైర్ ఆఫ్ లెంత్ 1 మీటర్, సో లెంత్ L = 1 మీటర్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాదు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా ఒక కండక్టర్. ఇది ఒక కండక్టర్ అనుకుంటే ఈ కండక్టర్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. కండక్టర్ అంటే వైర్, ఈ వైర్కి ఒక అంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఈ రేడియస్ మనకి ఇచ్చారు స్మాల్ r. ఇది ఎంత ఇచ్చారు అంటే 0.1 mm ఇచ్చారు. అలాగే ఇప్పుడు వెంటనే మనం దీన్ని ఏం చేయాలంటే లెంత్ మీటర్స్లో ఉంది కాబట్టి ఈ రేడియస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి సంబంధించినటువంటి రేడియస్ దీన్ని కూడా మీటర్స్లో మార్చాలి. సో ఇక్కడ మనకి రేడియస్ 10⁻⁻1 మిల్లీమీటర్ ఉంది. దీన్ని మనం సెంటీమీటర్స్లో మార్చాలంటే ఇంటూ 10⁻⁻1 పెట్టి మల్టిప్లై చేయాలి, అప్పుడు 10⁻⁻2 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే 10⁻⁻2 పెట్టి మళ్ళీ మల్టిప్లై చేస్తాం. సో 10⁻⁻2 ఇంటూ 10⁻⁻2 మీటర్స్. ఎందుకని అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ కాబట్టి. సో సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే 10⁻⁻2 పెట్టి మల్టిప్లై చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ 10⁻⁻4 మీటర్స్. ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చారు అంటే అండ్ రేడియస్ 0.1 mm ఇక్కడ సింప్లిఫై చేసుకున్నాం. యాజ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms. సో R = ఎంత ఇచ్చారు, 100 ohms ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమిటి అంటే R ∝ to L, R ∝ to 1/A, R = L/A ఇది మనకి ఉన్నటువంటి ఫార్ములా. సో రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో RA = ρL అవుతుంది, ρ = RA/L అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. ρ = RA/L. సో R మీన్స్ 100 ohms, 100 ఇంటూ A మీన్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ R వాల్యూ ఇచ్చాడు, మనం A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే A = πr², ఇంతకుముందు చెప్పినటువంటి ఫార్ములా. π మీన్స్ 3.14, 22/7, 22/7 మీన్స్ 3.14 ఇంటూ R² మీన్స్ 10⁻⁻4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3.14 ఇంటూ 10⁻⁻4 హోల్ స్క్వేర్ అంటే
10 పవర్ మైనస్ 8. సో ఈ వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. ఏ ప్లేస్లో 3.14 ఇంటూ 10 పవర్ మైనస్ 8 డివైడెడ్ బై లెంత్ మీన్స్ 1 మీటర్ 1 ఈజ్ ఈక్వల్ కింద ఈజ్ ఈక్వల్ వేయండి 3.14 ఇంటూ 10 పవర్ మైనస్ 8 10 పవర్ మైనస్ 8 ఇంటూ 100ని 10 స్క్వేర్ కింద రాసాము ఈజ్ ఈక్వల్ 3.14 ఇంటూ 10 పవర్ మైనస్ 8 ఇంటూ 10 స్క్వేర్ ఎంత అవుతుంది 10 పవర్ మైనస్ 6 అవుతుంది. రో కాబట్టి దీనికి యూనిట్స్ ఓమ్ మీటర్ అవుతుంది. సో 3.14 ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఓమ్ మీటర్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మీకు దీన్ని ఇంకా ఎలా అడగడానికి ఆప్షన్స్ ఉంటాయంటే ఈ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ 10 పవర్ మైనస్ 6ని 10 పవర్ మైనస్ 4 ఇంటూ సంథింగ్ 10 స్క్వేర్ ఇంటూ సంథింగ్ అలా రాస్తారు. అప్పుడు మీరు దీన్ని ఇలా వచ్చినటువంటి ఆన్సర్ని ఆప్షన్స్లో ఇచ్చినటువంటి దాన్ని బట్టి 10 స్క్వేర్ పెట్టి మల్టిప్లై చేసామనుకోండి 3.14 ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఇంటూ 10 స్క్వేర్ డివైడెడ్ బై 10 స్క్వేర్ ఇలా వేసుకున్నాం అనుకోండి 10 స్క్వేర్ మీన్స్ 100 అవుతుంది ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఇంటూ 10 స్క్వేర్ మీన్స్ 10 పవర్ మైనస్ 4 అవుతుంది. సో 3.14 డివైడెడ్ బై 100 కాబట్టి 2 zeros పాయింట్ ఇటువైపు జరుగుతుంది. సో 0.0314 ఇంటూ 10 పవర్ మైనస్ 4 ఇలా కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. ఏబిసిడి ఆప్షన్స్లో ఇలా ఇచ్చినా సరే మీరు ఆశ్చర్యపోకర్లేదు. సో మీరు ఇలా వచ్చినటువంటి ఆన్సర్ని ఏబిసిడి ఆప్షన్స్లో 10 పవర్ ఎంత ఇచ్చాడో చూసి దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో watch this bit. 90 coulombs of charge passing through a conductor in 4 minutes. What is the electric current passing through a conductor? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో ఫస్ట్ అది రాసుకోండి సొల్యూషన్. సో 90 coulombs of charge. సో Q is equal 90 coulombs. నెక్స్ట్ అలాగే passing through a conductor in 4 minutes. టైం T is equal to ఇచ్చారు 4 minutes. సో 4 minutesని సెకండ్స్లోకి మార్చండి 4 into 60 seconds. సో ఈజ్ ఈక్వల్ టు 240 seconds. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు అంటే వాట్ ఈజ్ ది ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్. ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత అని అడుగుతున్నారు. ఐ ఈజ్ ఈక్వల్ Q/T ఫార్ములా వేసుకుంటాం. Q మీన్స్ ఛార్జ్ 90 డివైడెడ్ బై T మీన్స్ 240 0 క్యాన్సిల్ చేయండి 3 టైమ్స్ పోతుంది 8 3s are 24. సో 3/8 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది 0.37 amperes వస్తుంది 0.37 amperes. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సో వాచ్ అనదర్ బిట్. ఇది కూడా క్యాల్కులేట్ ది కరెంట్ సప్లైడ్ బై ఎ సెల్ ఇఫ్ ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ది సెల్ ఇన్ 4 seconds ఈజ్ 12 coulombs. సో క్యాల్కులేట్ ది కరెంట్ సప్లైడ్ బై ఎ సెల్. కరెంట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. I ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఇఫ్ ది అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ది సెల్ Q ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు 12 coulombs. నెక్స్ట్ టైం T ఈజ్ ఈక్వల్ 4 seconds ఇచ్చారు. టైం T ఈజ్ ఈక్వల్ 4 seconds. అప్పుడు మనకి ఫార్ములా I ఈజ్ ఈక్వల్ Q/T ఫార్ములానే సేమ్. I ఈజ్ ఈక్వల్ Q/T. Q మీన్స్ 12 coulombs బై T మీన్స్ 4. సో 3 amperes అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఒక్కొక్కసారి ఇలా సింపుల్గానూ అడుగుతారు లేదా ఫస్ట్ చెప్పినటువంటి రకంగా రెసిస్టివిటీ ప్రాబ్లం అయినా అడగచ్చు. సో మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. Next one, if the resistance of your body is 1 lakh ohm, what would be the current that flows in your body when you touch the terminals of 12 volts battery? ఇది ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఇచ్చారు. అలాగే వాట్ వుడ్ బి ది కరెంట్ I కనుక్కోవాలి when you touch the terminals of 12 volts battery. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఓమ్స్ లాకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓమ్స్ లా మనకి ఏం చెబుతుంది అంటే I ఈజ్ ఈక్వల్ V/R, I ఈజ్ ఈక్వల్ V/R ఆర్ V ఈజ్ ఈక్వల్ IR అని చెప్తుంది. మనకి ఏం కావాలంటే ది రెసిస్టెన్స్ వాట్ వుడ్ బి ది కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం ఏం ఫార్ములా వేసుకోవాలి I ఈజ్ ఈక్వల్ V/R ఫార్ములా వేసుకోవాలి. సో I ఈజ్ ఈక్వల్ V/Rలో రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ 1 lakh ohms ఇచ్చారు 1 lakh ohms. అలాగే నెక్స్ట్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ 12 volts. సో ఈజ్ ఈక్వల్ V మీన్స్ 12 డివైడెడ్ బై 1 lakh resistance is equal 12 into 10 power minus 5 amperes. This is the answer. ఈ ఆన్సర్నే మనం ఇలా కూడా రాయడానికి అవకాశం ఉంది. డివైడెడ్ బై ఒకటి పక్కన 5 zeros ఉంటాయి కాబట్టి 5 digits తర్వాత మనకి పాయింట్ వస్తుంది 1 2. సో 1 2 3 4 5
సో ఆంపియర్స్. ఇలా కూడా మనకి ఆన్సర్ ఇవ్వచ్చు ఏబిసిడి ఆప్షన్స్లో. సో మీకు వచ్చినటువంటి ఆన్సర్ని ఇలా కన్వర్ట్ చేయడం కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇంటూ 10⁻⁻5 ఉంది కాబట్టి అంటే 12 డివైడెడ్ బై ఒకటి పక్కన 5 జీరోస్ వస్తాయి. సో ఇలా 5 జీరోస్ ఉన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఇటువైపు నుంచి మనం ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వైపుగా 5 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. 1 2 సో 1 2 ఉంది కదా, 1 2 3 4 5 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టి ఇక్కడ పక్కన జీరో పెట్టాలి. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ది టోటల్ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ ఫ్లోస్ ఇన్ 5 minutes when a current of 2 ampere exists in a conductor? సో గివ్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఈ ప్రాబ్లం మీకు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ లాగానే ఉంటుంది. దాన్ని ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ విని దీన్ని మీరు ఆన్సర్ చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో నోట్ చేయండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 100 joules of work is done in moving a charge of 5 coulombs from one terminal of a battery to another. What is the potential difference of a battery? సో ఇక్కడ మనకి వర్క్ W ఈజ్ ఈక్వల్ ఇచ్చారు 100 joules. W ఈజ్ ఈక్వల్ 100 joules. అలాగే ఛార్జ్ ఆఫ్ 5 coulombs, ఛార్జ్ ఇచ్చారు 5 coulombs అండ్ వన్ టెర్మినల్ టు అనదర్ టెర్మినల్. వాట్ ఈస్ ది పొటెన్షియల్ డిఫరెన్స్? V ఈజ్ ఈక్వల్ హౌ మచ్? మనకి V ఈజ్ ఈక్వల్ టు W/Q అని ఒక ఫార్ములా ఉంది. సో V మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ W మీన్స్ వర్క్ డన్, Q మీన్స్ ఛార్జ్. సో మనకి V ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి జౌల్స్ 100 joules డివైడెడ్ బై ఛార్జ్ మీన్స్ 5 coulombs ఈజ్ ఈక్వల్ 5 ఇందులో 20 టైమ్స్ పోతుంది. సో 20 volts అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ది ఆన్సర్. అలాగే మీకు దీంట్లో ఇంకేమి బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రాబ్లమేటిక్గా కాకుండా 1 volt ఈజ్ ఈక్వల్ 1 joule బై 1 coulomb. ఇది కూడా మనకి ఎక్కువగా బిట్స్గా అడుగుతూ ఉంటారు. 1 volt ఈజ్ ఈక్వల్, దీనికి యూనిట్ 1 volt, అలాగే వర్క్కి యూనిట్ జౌల్, అలాగే ఛార్జ్ Q అంటే ఛార్జ్కి యూనిట్ కూలుమ్. సో ఇది మనకి బిట్స్గా అడుగుతారు ఎక్కువగా. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సిమిలర్ బిట్. హౌ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ మూవింగ్ 4 coulombs ఛార్జ్ అక్రాస్ 2 points హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 10 volts. ఇక్కడ హౌ మచ్ వర్క్ ఈస్ డన్, W ఈజ్ ఈక్వల్ హౌ మచ్ మనం కనుక్కోవాలి. అలాగే ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ ఇచ్చారు 4 coulombs అక్రాస్ 2 points హ్యావింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 10 volts. సో V ఈజ్ ఈక్వల్ 10 volts ఇచ్చారు. మనం ఇక్కడ W ఈజ్ ఈక్వల్ V ఈజ్ ఈక్వల్ W/Q ఫార్ములా వేసుకుంటాం. V ఈజ్ ఈక్వల్ W/Q ఫార్ములా వేసుకుంటాం. సో W ఈజ్ ఈక్వల్ VQ అవుతుంది. సో V మీన్స్ 10 volts ఇంటూ Q మీన్స్ 4 coulombs. సో 10 into 4 40 joules అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, 40 joules. ఈ ప్రాబ్లం చూడండి. క్యాల్కులేట్ ది వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ ఛార్జ్ ఆఫ్ 5 coulombs. దట్ మీన్స్ ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ 5 coulombs ఇచ్చారు ఫ్రమ్ ఏ పాయింట్ ఎట్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 210 volts టు అనదర్ పాయింట్ ఎట్ 240 volts. అప్పుడు మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ 1 point 2 point, సెకండ్ పాయింట్ నుంచి దీనికి డిఫరెన్స్ 240 మైనస్ 210 తీసుకోండి. 240 మైనస్ 210 ఈజ్ ఈక్వల్ 30 volts. దెన్ క్యాల్కులేట్ ది వర్క్ డన్. W ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అన్నారు కాబట్టి W కనుక్కోండి. అప్పుడు V ఈజ్ ఈక్వల్ W/Q ఫార్ములా అవుతుంది. సో W ఈజ్ ఈక్వల్ VQ ఫార్ములా అవుతుంది. సో V మీన్స్ 30 volts ఇంటూ Q మీన్స్ 5. సో 150 joules అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు డైరెక్ట్గా ఇవ్వకుండా 210 volts, ఒక పాయింట్ దగ్గర 210 volts ఉంది, ఇంకొక పాయింట్ దగ్గర 240 volts ఉంది అని పొటెన్షియల్ డిఫరెన్స్ మీరు మనం కనుక్కోమని చెప్తారు. అప్పుడు మీరు ఒక దాంట్లోంచి ఒకటి తీసివేయండి వస్తుంది. వాచ్ దిస్. 0.15 ampere current is flowing through a resistance of 10 ohms. What is the potential difference between its ends? సో ఇక్కడ మనం ఓమ్స్ లా ఫార్ములా వేసుకుంటాం. ఇక్కడ I ఇచ్చారు. కరెంట్ I ఈజ్ ఈక్వల్ 0.15 amperes. అలాగే రెసిస్టెన్స్ R ఇచ్చారు. R ఈజ్ ఈక్వల్ 10 ohms. నెక్స్ట్ వాట్ ఈస్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్? పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని ఇచ్చారు. మనం I ఈజ్ ఈక్వల్ టు V/R ఫార్ములా వేసుకుంటాం. సో V ఈజ్ ఈక్వల్ IR అవుతుంది. సో I మీన్స్ 0.15 ఇంటూ R మీన్స్ 10. అప్పుడు ఏమవుతుంది అంటే 0.15 ఇంటూ 10. సో 1.5 volts ఇది ఆన్సర్. సో ఇది చూడండి. ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ వైర్ ఆఫ్ లెంత్ డబుల్ టు దట్ ఆఫ్ ది ఒరిజినల్. వాట్ వుడ్ బి ది రెసిస్టెన్స్ ఆఫ్ ది న్యూ వైర్ ఫార్మ్? సో యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms. ఇక్కడ ఒక యూనిఫామ్ వైర్ ఉంది, దాని రెసిస్టెన్స్ 100 ohms. సో R1 ఈజ్ ఈక్వల్ 100 ohms వేసుకోండి.
and recast into wire of length double to that. సో L1 is equal to L1. దీనికి లెంత్ L1 అనే లెంత్ ఉన్నటువంటి దాన్ని డబల్ లెంత్ ఉన్నటువంటి దానిగా సాగుతీశారనమాట. సో రీకేస్, సో డబల్ లెంత్ ఉన్నటువంటి రెసిస్టర్గా మార్చారు. సో L2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 2L1 అవుతుంది. అప్పుడు వాట్ వుడ్ బి ది రెసిస్టెన్స్ ఆఫ్ ది న్యూ వైర్ ఫార్మ్. ఇక్కడ ఉన్నటువంటి ఇలా వచ్చినటువంటి వైర్కి రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రాబ్లం మనం చేయాలి అంటే కనుక ఏం ఫార్ములా వేసుకోవాలి అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2 అవుతుంది. సో R1, R2, L1, L2 గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే R1/R2 ఈజ్ ఈక్వల్ A2/A1 అవుతుంది. ఎందుకనంటే రెసిస్టెన్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్ A2/A1 అవుతుంది. కానీ లెంత్ పరంగా తీసుకుంటే R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2 అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి R1 ఈజ్ ఈక్వల్ 100 Ω, L1 ఈజ్ ఈక్వల్ L1, R2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, L2 ఈజ్ ఈక్వల్ 2L1 వేసుకోవాలి. సో మనం R2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. R2 L1 ఈజ్ ఈక్వల్ R1 L2. సో R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి R2 ఈజ్ ఈక్వల్ R1 L2 డివైడెడ్ బై L1. సో R1 మీన్స్ 100 ఇంటూ L2 మీన్స్ 2L1 డివైడెడ్ బై L1. సో L1 క్యాన్సిల్ చేయండి. 100 ఇంటూ 2 200 ohms ఈజ్ ది ఆన్సర్. సో ఇది చూడండి, ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మ్యాంగనీన్ వైర్ ఆఫ్ 1 meter లెంత్ ఈజ్ 8 ohm. ఫైండ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ ఆఫ్ 5 meter లెంత్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ ది సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో L1 R1 ఇచ్చారు, L2 ఇచ్చాడు, మనం R2 ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఇది కూడా మీరు ఈ క్లూని యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేయండి. అలాగే మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో నోట్ చేయండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఏ బల్బ్ ఆఫ్ రెసిస్టెన్స్ 200 ohm ఈజ్ కనెక్టెడ్ టు ఏ 10 volts బ్యాటరీ. ది పవర్ కన్జంప్షన్ ఈ. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ 200 ohms ఇచ్చారు. నెక్స్ట్ అలాగే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు 10 volts ఇచ్చారు. సో పవర్ కన్జంప్షన్ P ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నారు. సో ఇట్లాంటిది మీ సిలబస్లో లేదు, కానీ ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ సంబంధించింది, వోల్టేజ్ సంబంధించింది కాబట్టి ఒక 2 or 3 bits మీరు ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేయడం వలన ఇబ్బంది లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ సిలబస్, రిలేటెడ్ టు సిలబస్, బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్లోనే అన్నిట్లోనే మీకు ఈ బిట్ కనిపిస్తూ ఉంటుంది పవర్కి సంబంధించినటువంటి. సో పవర్కి సంబంధించినటువంటి ఒక ఫార్ములా ఉంటుంది, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటివి ఏవైనా సరే పొరపాటున మీరు వచ్చినప్పటికీ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. అదేమిటి అంటే పవర్ P ఈజ్ ఈక్వల్ W/T, అంటే వర్క్ బై టైం. పవర్ ఈజ్ ఈక్వల్ వర్క్ బై టైం మన అందరికీ తెలిసినటువంటి. బట్ W ఈజ్ ఈక్వల్ VQ అని మనకి ఒక ఫార్ములా ఉంది. మీరు ఫస్ట్లో నేను ఫార్ములాలని పెట్టినటువంటి దాంట్లో కనిపిస్తుంది. V మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్, Q మీన్స్ ఛార్జ్, అలాగే టైం T ఈజ్ T. సో అలాగే Q/T ఈజ్ ఈక్వల్ కరెంట్ అవుతుంది I. సో V ఇంటూ I. సో పవర్ P ఈజ్ ఈక్వల్ W/T అనేది ఒక ఫార్ములా, అలాగే పవర్ P ఈజ్ ఈక్వల్ టు VQ/T అనేది ఇంకొక ఫార్ములా, అలాగే పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI అనేది ఒక ఫార్ములా, అలాగే I ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు అంటే V/R ఫార్ములా రాయొచ్చు. సో V ఇంటూ I ప్లేస్లో V/R రాసుకుంటే V ఇంటూ V/R ఈజ్ ఈక్వల్ టు V²/R. సో అలాగే పవర్కి ఇది కూడా ఒక ఫార్ములా అవుతుంది, V²/R. అలాగే V ప్లేస్లో మనకి I ఈజ్ ఈక్వల్ టు V/R కాబట్టి V ప్లేస్లో IR రాసుకోవచ్చు. అలా IR రాసినట్లయితే V ఇంటూ I ప్లేస్లో V/R రాస్తే ఇది వచ్చింది. అలాగే V ప్లేస్లో IR రాసామనుకోండి, IR ఇంటూ I ఈజ్ ఈక్వల్ I²R అవుతుంది. సో I²R అనేటటువంటిది కూడా ఒక ఫార్ములా. సో పవర్కి VQ/T అనేది ఒక ఫార్ములా, అలాగే VI అనేది ఒక ఫార్ములా, V²/R అనేది ఒక ఫార్ములా, I²R అనేది ఇంకొక ఫార్ములా. ఈ ఫార్ములాలన్నిటి మీద కూడా మీకు బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. పవర్ ఈజ్ ఈక్వల్ W/T అంటే వర్క్ బై టైం, వర్క్ అంటే VQ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంటూ ఛార్జ్. సో T లాగానే ఉంటుంది. VQ/T అనేది ఒక ఫార్ములా. అలాగే Q/T అంటే I కాబట్టి V ఇంటూ I అనేది కూడా ఒక ఫార్ములా. అలాగే I ప్లస్లో V/R రాస్తే V ఇంటూ V/R V²/R. సో V²/R అనేది మరొక ఫార్ములా. అదేవిధంగా V ఈజ్ ఈక్వల్ టు IR ఫార్ములా నోట్ చేస్తే కనుక IR ఇంటూ I²R. సో ఇవన్నీ కూడా పవర్కి సంబంధించినటువంటి ఫార్ములాస్.
సో ఇక్కడ మనం ప్రస్తుతం ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో పవర్ కన్జంప్షన్ P ఈజ్ ఈక్వల్ మనకి PVRకి సంబంధించిన ఫార్ములా రాసుకోవాలి. పవర్ PVR, సో V²/R. సో V² మీన్స్ 10 into 10 divided by R means 200. సో 0 క్యాన్సిల్ చేయండి, 0 క్యాన్సిల్ చేయండి, is equal 1/2 is equal 0.5. పవర్ మీన్స్ ఇట్స్ యూనిట్ ఈస్ వాట్. సో 0.5 వాట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో వాచ్ దిస్. A wire of resistance R is cut into 3 equal parts, and if these 3 parts are connected in parallel, the resistance of the combination is. సో ఇక్కడ మనకి R అనే రెసిస్టెన్స్ ఉన్న వైర్ ఉంది. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈ 3 పార్ట్స్ని ఏం చేశారంటే ప్యారలల్లో కనెక్ట్ చేశారు. ఇలాగా ప్యారలల్లో కనెక్ట్ చేశారు అనమాట. ఇప్పుడు ఈ ఫైనల్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. AB మధ్య ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇలా 3 పార్ట్స్గా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే R1 ఈజ్ ఈక్వల్ టు R/3 అవుతుంది. ఇది కూడా R/3 అవుతుంది. ఇది కూడా R/3 అవుతుంది. అప్పుడు మనకి ఈ 3 పార్ట్స్ ప్యారలల్లో కనెక్ట్ చేశారంటే మనకి ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఫామ్లో ఉంది 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఇది కూడా మీరు సిలబస్లో మీకు నోట్ చేయలేదు కాబట్టి ఈ రెసిస్టెన్స్ ఫార్ములా అలాగే పవర్ ఫార్ములా ఈ రెండు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, అలాగే రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది. సో మీకు మీ ఇచ్చినటువంటి సిలబస్లో లేకపోయినా నేను ఇప్పుడు చెప్పే 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే పవర్ P ఈజ్ ఈక్వల్ W/T. W అంటే VQ, సో VQ/T అని రాసుకున్నాం. Q/Tని Iగా రాసుకున్నాం కాబట్టి VI. సో అలాగే నెక్స్ట్ I ఈజ్ ఈక్వల్ టు V/R కాబట్టి V ఇంటూ V² కాబట్టి V²/R అనేది ఒక ఫార్ములా. అలాగే V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఈ V ప్లస్లో IR రాస్తే IR ఇంటూ I²R అవుతుంది, I²R. సో ఇవన్నీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చెప్పినటువంటి రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే థర్డ్ పాయింట్ ఏమిటి అంటే రెసిస్టెన్స్ని కనుక ప్యారలల్లో కనెక్ట్ చేస్తే రెసిస్టెన్సెస్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇలా అవుతుంది. అలాగే ఇవే రెసిస్టెన్సెస్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అవుతుంది. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎందుకని అంటే ఒకవేళ మీకు పొరపాటున ఇవి ఇచ్చినప్పటికీ కూడా మీరు మార్క్స్ లాస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకని అంటే రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ అని అడిగినా అడగొచ్చు. అలాగే నెక్స్ట్ ఛార్జ్కి సంబంధించి సిలబస్లో ఉంది, టైము కరెంట్కి సంబంధించి సిలబస్ ఉంది, పొటెన్షియల్ డిఫరెన్స్ సిలబస్లో ఉంది. కాబట్టి వీటన్నిటికీ రిలేటెడ్గా పవర్ని అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వద్దాము. అదేమిటంటే వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ కట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. సో ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా చేస్తే ఒక్కొక్క దాని రెసిస్టెన్స్ R/3 అవుతుంది, R/3 అవుతుంది, R/3 అవుతుంది. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 మీన్స్ ఇది ఫ్రాక్షన్ తిరగబడుతుంది, దిస్ ఈజ్ 3/R ప్లస్ ఇది కూడా ఫ్రాక్షన్ తిరగబడుతుంది, దిస్ ఈజ్ 3/R ప్లస్ ఇది కూడా తిరగబడుతుంది, దిస్ ఈజ్ 3/R. సో LCM కట్టండి R అవుతుంది. 3 ప్లస్ 3 ప్లస్ 3 సో 6 ప్లస్ 3 9/R అవుతుంది. సో 1/R ఈజ్ ఈక్వల్ 9/R. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ R/9. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమని అడిగారు. సో ఇక్కడ ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది. 1/R మీన్స్ 1/R1 ప్లస్ 1/R1. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1/R ఈజ్ ఈక్వల్ 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 2/4 అవుతుంది, దిస్ ఈజ్ 1/2 అవుతుంది. సో ఇది తిరగబడితే R ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. దీని మొత్తం రెసిస్టెన్స్ 2 అవుతుంది. అలాగే దీని మొత్తానికి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇవి రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి 1/R ఈజ్ ఈక్వల్ 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ 1. ఫ్రాక్షన్ తిరగబడినా కూడా ఇలాగే ఉంటుంది, 1 అవుతుంది. సో ఇది R1 అనుకోండి, ఇది R2 అనుకోండి. అప్పుడు ఈ పార్ట్ రెండు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నట్టు. సో ఈ పార్ట్ యొక్క రెసిస్టెన్స్ 2 ఓం వచ్చింది, ఈ పార్ట్ యొక్క రెసిస్టెన్స్ 1 వచ్చింది. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2
ఈజ్ ఈక్వల్ 2+1. ఎందుకంటే సిరీస్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా సిరీస్లో కనెక్ట్ చేయబడితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? R1 + R2 అవుతుంది. సో 2+1 అనేది ఆన్సర్ అవుతుంది. 3 ohms ఈజ్ ది ఆన్సర్. సో వాచ్ దిస్. అలాగే ఇక్కడ కూడా 1+1 ఇవి రెండు ప్యారలల్లో కనెక్ట్ చేయబడినాయి. ఫస్ట్ ఈ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. 1/R = 1/1 + 1/1 = 2 అవుతుంది. ప్లస్ R = ఎంత అవుతుంది అంటే 1/2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మొత్తం రెసిస్టెన్స్ వాల్యూ 1/2 + 2 + 3 ఈ మూడు సిరీస్లో కనెక్ట్ చేయబడినట్టు. సో సిరీస్లో ఎప్పుడైతే కనెక్ట్ చేయబడినాయో అవి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R1 + R2 + R3 అవుతుంది. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R = 1/2 + 2 + 3. సో 1/2 మీన్స్ 0.5 + 2 + 3. సో 0.5 + 2 + 3 5 + 0.5 5.5 ohms is the resultant resistance అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, కొద్దిగా లాజికల్గా ఇచ్చారు. 3 రెసిస్టర్స్ 2 ohm 3 ohm అండ్ R ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో 2 3 R ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో ఇచ్చారు. సో బ్యాటరీ ఆఫ్ వోల్టేజ్ 20 volts, వోల్టేజ్ V కూడా ఇచ్చారు 20 volts. కరెంట్ త్రూ ది సర్క్యూట్ ఈజ్ 1 amperes, I కూడా ఇచ్చారు 1 amperes. సో దెన్ ది వాల్యూ ఆఫ్ R ఈజ్. సో ఇలాంటి క్వశ్చన్ మీరు గమనిస్తే ఈ 3 ఏమో సిరీస్లో కనెక్ట్ చేయబడిన రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అనేది మన సిలబస్లో లేదు. బట్ I = V/R ఫార్ములా, దిస్ ఈజ్ ఓమ్స్లా. ఈ ఓమ్స్లా మన సిలబస్లో ఉంది. కాబట్టి సిలబస్లో రిలేటెడ్గా ఉన్న డెప్త్ ఉన్నటువంటి క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఈ 3 రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R = 2 + 3 + R అవుతుంది. 1 + ఒకటి కలపడమే అనమాట. సో 5 + R అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చారు? V ఇచ్చారు, I ఇచ్చారు. మనకి I = V/R ఫార్ములా వేసుకోండి. V ఉంది, I ఉంది, R ఉంది. మనం ఈ R వాల్యూలో ఉన్నటువంటి Rని ఫైండ్ అవుట్ చేయొచ్చు. I మీన్స్ 1 ampere. సో 1 = V మీన్స్ 20 డివైడెడ్ బై R మీన్స్ 5 + R. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 + R = 20. సో R = 20 - 5 = 15 ohms. సో 15 ohms అనేటటువంటిది R యొక్క వాల్యూ అవుతుంది. ఇది చూడండి, 2 bulbs have ratings 100 watts 220 volts 60 watts 220 volts. which one has greater resistance? దీనికి కూడా మనం పవర్ P = W/T ఫార్ములా వేసుకుంటాము. అలాగే ఇక్కడ పవర్ అండ్ వోల్టేజ్కి సంబంధించినటువంటిది కాబట్టి W/T మీన్స్ W = VQ/T అవుతుంది. నెక్స్ట్ అలాగే Q/T = I అవుతుంది. సో VI అవుతుంది. I = V/R అవుతుంది. సో V × V/R V²/R అవుతుంది. సో ఈ V²/R ఫార్ములాని తీసుకుంటాం మనం. సో ఫస్ట్ కేసులో 100 watts అండ్ 220 volts. పవర్ P = V²/R. ఇక్కడ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే విచ్ వన్ హ్యాస్ గ్రేటర్ రెసిస్టెన్స్ అని అడిగారు కాబట్టి రెసిస్టెన్స్ R = V²/P. V² మీన్స్ 220 × 220 డివైడెడ్ బై P మీన్స్ పవర్ 100 watts. సో ఈ 0 క్యాన్సిల్ చేయండి. ఈ 0 క్యాన్సిల్ చేయండి. 22 × 22 = 484 ohms అవుతుంది. ఓకే, సో ఇది దీని యొక్క రెసిస్టెన్స్. నెక్స్ట్ అలాగే సెకండ్ కేసు ఏమిటి అంటే 60 watts అండ్ 220 volts. సో 60 watts అండ్ 220 volts. ఇక్కడ కూడా మనం పవర్ P = V²/R ఫార్ములా వేద్దాం. అప్పుడు R = V²/P అవుతుంది. V² మీన్స్ 220 × 220 డివైడెడ్ బై P మీన్స్ 60. ఈ 0 క్యాన్సిల్ చేయండి. 3 2s are 6 11 2s are 22 = 0 2 24 2420 divided by 3 = 8 3s are 24 0 8 3s are 6 6 3s are 18.6 ohms. సో ఇక్కడ 806 వచ్చింది. గ్రేటర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ గ్రేటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దిస్ బల్బ్ హ్యాస్ గ్రేటర్ రెసిస్టెన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. వాచ్ దిస్ బిట్. ది రెసిస్టెన్స్ ఆఫ్ ది బల్బ్ on which 60 watt and 120 volts is marked is. సో మనం ఇక్కడ పవర్ P = V²/R ఫార్ములా వేసుకుంటాం. పవర్ ఎంత ఇచ్చారు? 60 watts. 60 = V మీన్స్ వోల్టేజ్.
సో 120 ఇంటూ 120 డివైడెడ్ బై రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 60 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ 120 ఇంటూ 120. సో ఆర్ వాల్యూ ఈజ్ 120 ఇంటూ 120 divided by 60. 0 0 cancel, 6 in the row 2 times. 120 into 2, 240 ohms is the answer. So 240 ohms is the answer. Here two wires of same material have same length but their cross sectional area in the ratio of 3:1. They are joined in series. The resistance of the thicker wire is 10 ohms. The total resistance of the combination is. సో ఇక్కడ మనకి 2 వైర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్, ఇక్కడ 2 వైర్స్ ఉన్నాయట, సేమ్ మెటీరియల్ సేమ్ లెంత్, క్రాస్ సెక్షనల్ ఏరియా 3:1. సో ఒకదాని క్రాస్ సెక్షనల్ ఏరియా ఏమో పెద్దగా ఉంది, ఇంకొక వైర్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా చిన్నగా ఉంది. సో 3:1 రేషియోలో ఉన్నాయి. సో ఏరియా మీన్స్ A1/A2 ఈజ్ ఈక్వల్ A1/A2. సేమ్ బట్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా A1/A2 ఈజ్ ఈక్వల్ 3/1 ఉన్నాయి. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ ది థిక్కర్ వైర్ ఈజ్ 10 ohms. థిక్కర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ 10 ohms అంటున్నారు. సో మనం ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఫస్ట్ వన్ A1, దీని యొక్క ఏరియా A2 అనుకున్నట్లయితే థిక్కర్ వైర్ యొక్క రెసిస్టెన్స్ 10 ohms అంటున్నారు కాబట్టి ఇది 10 ohms అవుతుంది. సో R1 ఈజ్ ఈక్వల్ 10 ohms. అలాగే R2 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఒక ఫార్ములా ఉంది, అదేమిటి అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ A2/A1. సో R1/R2 మీన్స్ R1 మీన్స్ 10 ohm by R2 మీన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి R2 ఈజ్ ఈక్వల్ A2/A1 మీన్స్ 1/3 అవుతుంది. ఇది 1/3 ఇంప్లైస్ R2 ఇంటూ 1, R2 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 10 30 అవుతుంది. సో ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్ విల్ బి అని అడిగారు కాబట్టి R1 మనకి ఇచ్చినటువంటి 10 ohms, R2 మనం 30 ohms వచ్చింది. సో ఇవి రెండు కూడా సిరీస్లో కనెక్ట్ చేయబడినాయి అని అన్నారు కాబట్టి R ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 అవుతుంది. R1 మీన్స్ 10 ohms ప్లస్ R2 మీన్స్ 30 ohms. సో 10 ప్లస్ 30 40 ohms ఇది ఆన్సర్. సో ఆన్సర్ 40 ohms ఇది రాంగ్ ఇచ్చారు, 40 ohms ఇది కరెక్ట్ ఆన్సర్.